ఈ వారం ఈజీ చట్నీస్లో విజ్జి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చింది తెలగపిండి పొడి. పొడులు చేసుకొని చాలా రోజులైంది కదండి. ఇదో వెరైటీగా ఉంటుంది. దీన్ని తెలగపిండి ఇది మార్కెట్లో బాగానే దొరుకుతుంది. దీన్ని డెలివరీ అయ్యాక ఎక్కువగా యూస్ చేస్తారు. దీంతో పొడి ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పుడు తెలగపిండి, 6 to 7 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కావలసిన ఉప్పు, చిన్న తీపి. ముందు ఎండుమిర్చి వేస్తానండి. ఇది నలిగాక అప్పుడు తెలగపిండి వేసుకుందాం. కాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఇంకా ఎండుమిర్చి దీనిలో ఈ కప్పు తెలగపిండి ఇంకొకసారి గ్రైండ్. ఆల్రెడీ అది పొడి కానీ ఇంకోసారి వీటితో కలుస్తుంది. ఒక స్పూన్ ఉప్పు సరిపోతుంది. కావాలంటే చూసుకుని మనం కలుపుకోవచ్చు. షుగరు, ఇది మీకు తీపి నచ్చితే వేసుకోండి, లేకపోయినా మీ ఇష్టం. కానీ నాకు తీపి ఇష్టం, నేను వాడుతున్నాను. 1 స్పూన్ వేసుకోవచ్చు. పచ్చి వెల్లుల్లి వాసన బాగా తెలుస్తుందండి దీనికి. దీన్ని బౌల్లోకి తీసేస్తున్నాం. ఇది 15-20 రోజులు నిల్వ ఉంటుందండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇది వేడివేడి అన్నం, నూనె వేసి పొడి వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ వారం ఇంకో చట్నీ మీతో షేర్ చేసుకోవడానికి వస్తాను. అప్పుడు దాకా పొడులు పచ్చళ్ళు ఎంజాయ్ చేయండి, లైఫ్ ఎంజాయ్ చేయండి.